ప్రియాంక గాంధీకి రేవంత్ రెడ్డి షాక్. లోక్సభలో ప్రియాంక గాంధీ తొలి ప్రసంగం. మొదటి స్పీచ్ రోజే అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన రేవంత్ రెడ్డి సర్కార్. ఆయన పైన ఫోకస్ పెట్టిన రాష్ట్ర జాతీయ మీడియా. కనీసం సోషల్ మీడియాలోనూ ప్రియాంకకు దొరకని స్పేస్. రోజంతా ఎక్స్ ట్రెండింగ్లో అల్లు అర్జున్. అగ్రనాయకురాలి తొలి ప్రసంగంపై చర్చ లేకుండా చేయడంపై ఢిల్లీ పెద్దల ఆగ్రహం. ఉద్దేశపూర్వకమా యాదృచ్ఛికమా వివరణ ఇవ్వాలన్న అధిష్టానం. మొత్తం ఫెయిల్ అయిపోయింది పో. కేరళ నుండి ఎంపీగా గెలిచిన ప్రియాంక గాంధీ స్పీచ్కు ప్రాధాన్యత లేకుండా అయిపోయింది. నిన్న ఈమె లోక్సభలో మాట్లాడింది. కానీ ఈమె మాట్లాడిన సంగతి మొత్తం ఈ దేశంలో ఉన్న ఎవరికి తెలియదు. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ అనేది నిన్న దేశానికి కుదిపేసింది. అనేక ప్రభుత్వాలను కుదిపేసింది. ఓ విధంగా అందరూ ఇక్కడ కాంగ్రెస్ నాయకులు మాట్లాడిండ్రు, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిండ్రు, బీజేపీ నాయకులు మాట్లాడిండ్రు, ఆ పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడిండ్రు. పవన్ కళ్యాణ్ ఖండించిండు, అక్కడున్న వైఎస్ఆర్సీపీ ఖండించింది, దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు కొంతమంది ఖండించిండ్రు. ఇట్లా ఇంత ఊహించని రెస్పాన్స్ మధ్య ప్రియాంక గాంధీ ఏం మాట్లాడిందో అనేది ఎవడు చూడలే. ఓ విధంగా చెప్పాలంటే ప్రియాంక గాంధీకి ఇంత స్పేస్ ఇవ్వకుండా నిన్న రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చినట్టు అయిపోయింది. మీరు రేవంత్ రెడ్డి పనికి మాలిన వేషాలకు ఇట్లుంటాయి. మీరు ఎందుకు ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలో తెలియదు రేవంత్ రెడ్డి గారికి. ఒక స్ట్రాటజీ లేదు, పాడలేదు. 2 వారాలు అవుతుంది సినిమా రిలీజ్ అయ్యి, తెల్లారి అరెస్ట్ చేయకుండా నిన్ను అరెస్ట్ చేతివి ఏం లాభం?